హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అని వినటం ఎంతో అవసరం. జస్ట్ ఎంటర్డ్ ఇంటూ న్యూ ఇయర్. నిన్న ఆదివారం కదా, మందిరాలకు వెళ్ళారా? మొదటి ఆదివారమే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారా? నేను చెప్పాను కదా, 52 ఆదివారాలు ఒకటైపోయింది, ఇంకొక 51 ఆదివారాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం మందిరాలకు వెళ్ళండి. ఈ సంవత్సరంలో 365 రోజులు ఇచ్చాడు. 5వ రోజు అయిపోబోతుంది. ముందున్న 360 రోజులు కూడా రోజు దేవుడి వాక్యంతో, ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తారని నిర్ణయించుకోండి. మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోండి. విశ్వాసం వృద్ధి చెందుతారు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా భక్తిని కాపాడుకున్నట్టుకు, హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు, దైవ కృపను పొంది నీకిష్టులుగా మా జీవితకాలం అంతా నిన్ను మహిమపరిచే జీవితాలు జీవించి నీ రాజ్య వారసుల మోటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? పొద్దున బైబిల్ చదువుకున్నారా? నేను చెప్పే వాక్యం కాదండి, మీరు ప్రభు పాదాల దగ్గర దేవుని వాక్యంలో సన్నిధిలో కనిపెట్టి మీకు అవసరమైన సందేశాన్ని దేవుని దగ్గర నుంచి నేరుగా పొందొచ్చు. అవునవును, పాస్టర్లు కాదు మధ్యవర్తులు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. మీరు ఆయనతో మాట్లాడుకోండి, ఆయన వాక్యం చదవండి. ఇది మీకేదో కొంచెం ఫాస్ట్ ఫుడ్ లాగా మీకోసం తయారు చేసి ఇచ్చింది, నంచుకోండి. ఇవి నంచుకోవటానికే కానీ మెయిన్ ఫుడ్ అనేది దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలండి. వెనకటికి ఒక దొరగారు మన దేశంలో కార్ రిపేర్ అయ్యి పొలాల్లో ఆగిపోతే రిపేర్ చేసుకుంటా ఉన్నాడట. ఆ పల్నాడులో ఆ రోజుల్లో ఆ జొన్నను తినేవారండి. అక్కడ ఒక ఆయన వ్యవసాయం చేసుకుంటున్న ఆయన, పాపం ఆయన పొద్దు నుంచి ఎండలో ఆ కారు రిపేర్ చేసుకోవడం చూసి ఆయన తినే ఆ యొక్క జొన్న రొట్టె పండుమిరపకాయ పచ్చడి భలే ఉంటుందిలేండి. ఆ జొన్న రొట్టె మీద అంత పండుమిరపకాయ పచ్చడి, ఎర్రగా పచ్చడి పెట్టి ఆయనకిచ్చి సార్ తినండి అన్నాడంట. ఆయన చాలా ఆకలేస్తుంది, ఆవురుమంటూ గబకం తీసుకొని ఆ పైన పెట్టిన పండుమిరపకాయ పచ్చడి జామ్ అనుకొని, ఆ జొన్న రొట్టి పేపర్ ప్లేట్ అనుకొని ఆ పేపర్ ప్లేట్ను పడేసి ఈ పండుమిరపకాయ పచ్చడి నోట్లో వేసుకున్నాడట. ఇక చూడండి ఆయన తిప్పలు. ఇవాళ చాలామంది అదే చేస్తున్నారండి. మెయిన్ మనకి దేవుని వాక్యం, ఇది జీవాహారం. వాక్యాన్ని పక్కన పెట్టేసి మాలాంటి పాస్టర్లు చెప్పే ప్రసంగాలు, రాసిన పుస్తకాలు, ఎందుకు చార్జ్ జీపీటీలో కొడితే వచ్చే ప్రసంగాలు, యూట్యూబ్లో వచ్చే ప్రసంగాలు, కలిపి చెరిపేడి బోధలు, గందరగోళాలుగా ఉన్న విషయాలు విని చివరికి మంట పుట్టేస్తుంది. వాళ్ళకి గుండె మండిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది, బతుకు చితికిపోతుంది, భక్తి పోడైపోతుంది. గో టు జీసస్. మనందరం ఇప్పుడు ధైర్యంగా యాజకులు, ప్రధాన యాజకులు, బలులు, అర్పణలు అక్కర్లా. లెగిన హృదయముతో, విశ్వాసముతో నీవెక్కడున్నావు అక్కడ మోకరించి ప్రభువా అంటే నీ ప్రార్థన వినేవాడు, నీకు జవాబిచ్చేవాడు. నీ కొరకు బలే తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన హృదయం మీకు ఇస్తానని ఇచ్చాడా లేదా? వాక్యం వింటున్నారా లేదా? నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం ఇచ్చదను, నూతన సంవత్సరం ఇచ్చదను, నూతన నవీనమైన జీవితం ధరించుకోవాలి. గత 2-3 రోజుల నుంచి మీతో చెప్తూ ఉన్నాను కదా.
మరి మీలో ఉన్నటువంటి పాతవన్నీ విడిచిపెట్టేసినప్పుడు, పాపానికి నీ హృదయంలో చోటు లేనప్పుడు సాతాను అక్కడ రాడండి. బెల్లం ఉంటేనే ఈగలు, బెల్లం పోతే ఈగలు ఉండవు. అలాగే నీ హృదయంలో పాపం ఉంటేనే అపవాదికి అధికారం, లేనప్పుడు అది నీ హృదయంలోకి రాలేదు. కానీ మన హృదయంలో పాపములన్నీ పోయిన తర్వాత, కడిగేసుకున్న తర్వాత, ఒప్పేసుకున్న తర్వాత, నా కట్టడలు నీ హృదయంలో పెడతానన్నాడు ప్రభు. ఆయన వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాడు అన్నాడు దావీదు. ఒక ఉపాయం చెప్పాడు ప్రభు. చూడండి, మత్తయి సువార్త 12:43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి, ఈ మనిషిని 30 ఏళ్ళు నేను వీడి హృదయం నా ఇల్లుగా చేసుకున్నానే, 20 సంవత్సరాలు వీడింట్లో నేను కాపురం చేశానే, వీడిని నా ఇష్టం వచ్చినట్టు వాడుకున్నానే, నన్ను తరివేశాడే ప్రభు, నన్ను విడిచిపెట్టేశాడే వీడు, నా గూడు చెదిరిపోయిందే, నా పాపపు కార్యాలన్నీ పోయి కొత్త హృదయాన్ని పొందుకున్నాడే, నాకేమో ఎక్కడ విశ్రాంతి దొరకలేదని వదిలిపెట్టిన అపవిత్రాత్మ, దురాత్మ నా ఇల్లు అని వస్తుందటండి. జాగ్రత్త. పాతవి మళ్ళీ వస్తున్నాయి అంటే అది సాతాను మళ్ళీ చొరబడుతున్నాడు అన్నమాట. అయ్యయ్యో, నేను వదిలొచ్చిన వీళ్ళది కూడా ఇంటిలో ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. నిజమే, ఈ కొత్త సంవత్సరంలో చాలా ఫ్రెష్గా ఉన్నాం మనం. నో ఈ కొత్త సంవత్సరంలో నేను దేవుడి కోసం బతుకుతా, నేను మందిరానికి వెళ్తా, నేను బైబిల్ చదువుకుంటా, నేను సిగరెట్లు తాగను, నేను సినిమాలకు వెళ్ళను, నేను ఎవరి మీద కోపం పెట్టుకోను, నేను ఎవరిని తిట్టను అని చాలామంది తీర్మానాలు చేసుకున్నారు కదా. ఆ తీర్మానాలు కాపాడుకోవడానికి ముక్కుతున్నారు, బొలుగుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. హృదయం శుభ్రంగా ఉంది, హృదయం ఖాళీగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసయ్య నీ హృదయంలో కూర్చోబెట్టుకోకపోతే, నీ సింహాసనం మీద ప్రభువు లేకపోతే అది ఖాళీ అనండి. వాడు వచ్చి చూసేటప్పటికి మంచిగా ఉంది, హృదయం కడిగేసి శుభ్రంగా ఉంది, కొత్త హృదయం కదా ప్రభు ఇచ్చింది, అమర్చి ఉంది. అది చూసుకొని ఏం చేస్తుందంటది, ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చియుడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చి అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. భలే బాగుంది, ఖాళీగా ఉంది హృదయం అని చెప్పి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకొని వస్తాయంట. ఎన్ని దెయ్యాలు పడతాయి ఏంటి మన హృదయంలో? ఎన్నన్నా పడతాయి. గరాసీన్ దేశంలో దెయ్యం పట్టినోడు హృదయంలో 2000 దెయ్యాలు ఉన్నాయి. అందుకే 2000 దెయ్యాలు ఆ పందుల్లోనికి వెళ్ళినప్పుడు 2000 పందులు చచ్చిపోయాడు. ఎంత భయంకరం! వాడు నాశనకర్తం. తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు. చూడండి, కొంతమంది ఎక్స్ క్రిస్టియన్స్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్లు అవుతున్నారు. కారణం 7 దెయ్యాలు పట్టుకున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఒకప్పుడు రక్షించబడ్డారు, ఒకప్పుడు యేసు ప్రేమను రుచి చూచారు, ఒకప్పుడు క్రైస్తవులు. కానీ వారి హృదయంలో క్రీస్తు వాక్యానికి చోటివ్వనందున, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించినందున, విశ్వాసంతో వారి హృదయాన్ని నింపుకోనందున మునుపటి కంటే మరి హీన స్థితికి దిగజారిపోతున్నారు. తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉంటాయంట, స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. అందుకే ఒక్కసారి మారు మనసు పొంది పరలోకపు మహిమను రుచి చూచిన వాడు, పరిశుద్ధాత్మని అందులో పాలుపంపులు పొందిన వారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. జాగ్రత్త అండి, కొత్త సంవత్సరంలో మీ హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని కాపాడుకోండి. 6వ అధ్యాయము 4వ వచనం అండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు మంచి వాగ్దానాలు 1వ తారీఖు పొందారు. హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించారు. దేవుడిచ్చే నూతన హృదయాన్ని పొందారు. దేవుడిచ్చే నూతన స్వభావాన్ని ధరించుకున్నారు. దేవుని కోసం బ్రతకాలని తీర్మానాలు చేసుకున్నారు. అంతా అయిన తర్వాత మళ్ళీ తప్పిపోయిన వారు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారు మరల నూతన పరచట అసాధ్యము. యేసయ్య ప్రేమను రుచి చూచి అపవాదికి చోటివ్వటం ద్వారా, అవిశ్వాసానికి చోటివ్వటం ద్వారా, వాక్యముతో హృదయం నింపుకోని మూలాన, నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా లోకంలో జీవించడం మూలాన తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు వచ్చి నీలో కూర్చున్నప్పుడు నీ స్థితి మరింత అధోస్థితి అయిపోతుంది. ఎంతమంది ఈ రోజున కక్కిన దానిని తిన్న కుక్కలాగా చిచి అని వదిలిపెట్టి మళ్ళీ కుక్కను చూసారు మీరు ఎప్పుడన్నా? దర్శనం ఇవ్వా అని ప్రార్థన చేసిందంట ఒక సిస్టర్. ఓ దర్శనం వచ్చిందంటే ఎక్కడి నుంచో కుక్క వచ్చి అని కక్కి మళ్ళీ నాకుతా ఉందంట. చిచి ఇదే దర్శనం అని లేస్తే ప్రభు అన్నాడు, ఇది నీ దర్శనమే, నువ్వు అలాగే ఒప్పుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు, మళ్ళీ దాన్ని చేస్తున్నావు. ఒప్పుకుంటున్నావు, కక్కేస్తున్నావు, మళ్ళీ దాన్ని తింటున్నావు, దాన్ని ఫాలో చేస్తున్నావు. ఎంత భయంకరమండి. కడుగబడిన పంది బురదకు తిరిగినట్లు కొంతమంది జీవితాలు అంతే. ఎన్నిసార్లు ప్రభు నిన్ను కడిగినా, ఎంత క్షమించినా తిరిగి 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 మళ్ళీ అదే పాత జీవితంలోకి వెళ్ళిపోవటం. హృదయం కఠినమైపోద్దండి. మనస్సాక్షి కఠినమైపోద్ది. మొదటిసారి తప్పు చేసినప్పుడు మనస్సాక్షి వెంటనే చురుగ్గా హెచ్చరిస్తుంది. 2-3 సార్లు చేసినప్పుడు మనస్సాక్షి నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోద్ది, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. వాత వేయబడిన మనస్సాక్షట కొందరికి. అందుకనే నీవు తప్పు చేసినా కూడా నేనే చేశాను, నేను మంచోడే అనేటట్టుగా ఇవాళ విశ్వాస భ్రష్టులైన వారు విశ్వాసులు అని చెప్పుకునే సేవకులు చూస్తున్నాం, విశ్వాసులు చూస్తున్నాం. బీ కేర్ఫుల్. నువ్వు హృదయం ఖాళీగా పెట్టుకుంటే చెడ్డమైన, తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాల నుంచి ఇక్కడ కాపురబట్టాయి. ఇట్ వోంట్ లీవ్ యూ. ఏంటంటే కాబట్టి ఏమవుద్ది, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత ఘోరమైపోతుంది. ఇంకా అట్టటువంటి ఎవరు నూతన పరచబడలేరు, భ్రష్టులు అయిపోతారు. నాకు చాలా భయం ఆ మాట, భ్రష్టుడు అంటే. యూ కెన్ డూ నథింగ్. ఏసావుని గురించి రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మకుండా ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకో. ఏంటండి, యేసు ప్రభువుతో ఉంటూ ఆయన మాటలు వింటూ ఆయన 30 వెండి నాణాలకు అమ్ముకున్నటువంటి ఆ యూదా ఇస్కారియోతు భ్రష్టుడైపోయాడు. బీ కేర్ఫుల్. దేవుని కార్యాలు చేస్తూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సేవ చేస్తున్నానంటూ, రక్షించబడ్డానంటూ, బాప్తిసం పొందానంటూ, కొత్త సంవత్సరంలో ప్రవేశించి వాగ్దానాలతో సాగుతున్నాను అనుకుంటూ హృదయంలో మాత్రం ఖాళీగా ఉంటే సాతాను కైవసం చేసుకుంటాడు. నిన్నెవ్వరూ మార్చలేరు. నీ జీవితం మళ్ళీ నూతనపరచబడతాం అసహ్యం. అటువంటి హీన స్థితికి దిగజారక ముందే భయముతో, వణకుతో మన రక్షణ కొనసాగించుకుందాం. హృదయ దయాల మాటలు పలుకుతూ హృదయ శుద్ధిని ప్రేమించేవాడు వాడికి రాజు స్నేహితుడు అవుతాడు. ప్రభు మన స్నేహితుడిగా ఉంటాడు. నీ హృదయ శుద్ధిని నువ్వు ప్రేమిస్తే అనుదినము దేవుడితో మాట్లాడుకో, ఆయన వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. పవిత్ర హృదయాలే ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు. అప్పుడు అపవాదికి నీ జీవితంలో చోటు ఉండదు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ నూతన సంవత్సరంలో భ్రష్టత్వం మాకు వద్దయ్యా. నూతన ఆశీర్వాదాలతో, నూతన అభిషేకముతో నీవు మా తల్లి గర్భంలో మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు మా పట్ల నెరవేరాలనే ఆశతో అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టి నీ మాటలతో మా హృదయాలను చక్కబెట్టుకుంటూ నీవు ఆశించిన జీవితాన్ని జీవించుటకు, నీ రాజ్య వారసుల వరకు, మరణం వరకు నమ్మకం ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తారని మేము ఎప్పుడు ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడు ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ సోమవారం కదండి, మండే కదా. ఇప్పుడు ఉచితమైతే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో కూడా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. జూమ్లో మీరు అందరూ జాయిన్ అవుతారని, ముఖాముఖి మిమ్మల్ని చూడటానికి, మనం సంభాషించుకోవడానికి అవకాశం కొలు చేస్తున్నారని నమ్ముతున్నాను. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.